విశాఖలో పండుగ వేళ పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించక విశాఖకు రావాల్సిన విమాన సర్వీసులు రద్దు చేశాయి ఎయిర్లైన్ సంస్థలు. పండుగ పూట విమానాల రద్దుతో ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. అయితే సంక్రాంతికి సొంతూరుకు వెళ్లడానికి కొందరు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఉన్నట్లుండి సర్వీసులు రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. दो बजे रनवे बंद हो जाएगा, उससे पहले फ्लाइट नहीं है। सुबह किस टाइम दोगे आप? अभी तक मैसेज नहीं है कैंसिल का। अभी तो 6 बज रहे हैं, मैसेज कैंसिल करा चले गए। రైట్, పండగ పూట గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. విశాఖలో పండుగ వేళ పలు విమాన సర్వీసులు రద్దయినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. రవిచంద్ర, ఇప్పుడు ప్రయాణికుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం చూపించాయా విమాన సంస్థలు? ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విశాఖపట్నానికి విశాఖపట్నం నుంచి వెళ్లాల్సిన 6 విమాన సర్వీసులను ఎయిర్లైన్ కంపెనీలు రద్దు చేసుకున్నాయి. వీటితో కారణం అనేక చోట్ల దట్టమైన పొగమంచు ఉన్న కారణంగా టేకాఫ్ ల్యాండింగ్ లో సమస్యలు ఉత్పన్నమవుతున్నతో ఆయా సెక్టర్లలో సర్వీసులు రద్దయ్యాయి. అయితే ఇప్పటికే సంక్రాంతికి రావాల్సిన వాళ్ళు, ఇక్కడి నుంచి గమ్యస్థానాలకు వెళ్లవలసిన వాళ్ళు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నారు. వారంతా కూడా ఎవరైనా గందరగోళమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అకస్మాత్తుగా ఫ్లైట్ల క్యాన్సిలేషన్ సమాచారం తెలుసుకోవడంతో ఎయిర్పోర్ట్ కు వచ్చిన వాళ్ళంతా కూడా ఆయా ఎయిర్లైన్స్ నిర్వాహక సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగానే సర్వీసులు రద్దవుతున్నాయి తప్ప ఇతర కారణాలు లేవు. ఆపరేషన్స్ సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు చెప్తున్నారు. వాతావరణం అనుకూలించిన వెంటనే విమానాలు రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉంది. అయితే దేశంలో అనేక చోట్ల దట్టమైన పొగమంచు కురుస్తున్న పరిస్థితుల్లో కొన్ని సెక్టార్లలో విమానాలు రాకపోకలకు అయితే ఇబ్బంది కలుగుతుంది. ఆ ఎఫెక్ట్ విశాఖపట్నం మీద కూడా పడింది. సంక్రాంతి సీజన్ కావడంతో సహజంగానే రద్దీ ఎక్కువగా ఉంది. ఆ రద్దీని హ్యాండిల్ చేసే సమయంలో వాతావరణం కూడా అనుకూలించకపోవడం అనేది ఒక సమస్యగా మారిందని అధికారులు చెప్తున్నారు. అక్షయ, అంటే రవిచంద్ర, ఇప్పుడు ప్రయాణికుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏమైనా ప్రత్యామ్నాయాలు చూసారా? ఎయిర్పోర్ట్ కు వచ్చిన చాలా మంది ఆఖరి నిమిషంలో విమానాలు రద్దు అవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. వాళ్ళ గమ్యస్థానాల కోసం పూర్తిగా ఎప్పుడో టికెట్లు రిజర్వ్ చేసుకున్నప్పటికీ వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఎయిర్లైన్స్ సిబ్బంది కూడా వారిని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. టేకాఫ్ ల్యాండింగ్ లో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి అర్థం చేసుకోమని కోరుతున్న పరిస్థితి. అయితే పండుగ సీజన్ కాబట్టి రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆగ్రహానికి గురవుతున్నమాట యథార్థమే, కానీ మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రేపు ఉదయానికి ఏమైనా వాతావరణం అనుకూలిస్తే యథాతథంగా విమానాలు రాకపోకలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే 6 విమానాలు రద్దయ్యాయి. ఆ ప్రభావం అయితే చాలా స్పష్టంగా రాకపోకల మీద కనిపిస్తోంది. అక్షయ, ఓకే రవిచంద్ర. दो बजे रनवे बंद हो जाएगा, उससे पहले फ्लाइट नहीं है। सुबह किस टाइम दोगे आप? अभी तक मैसेज नहीं है कैंसिल का। अभी तो 6 बज रहे हैं, मैसेज कैंसिल करा चले गए। फ्लाइट कैंसिल करेंगे। उनका डीआरपी उनका जो भी है उनको करने के लिए ऐसा कुछ नहीं है। दो बजे रनवे बंद हो जाएगा, उससे पहले फ्लाइट नहीं है। सुबह किस टाइम दोगे आप?
రైట్, ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎవరైతే విమాన సిబ్బంది ఉన్నారో వారితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. కొంచెం పెద్ద గొడవ అయినట్లుగానే తెలుస్తోంది. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. రవిచంద్ర, సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో సాధారణ పరిస్థితి నెలకొంది. వివిధ కారణాల చేత ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా 6 విమాన సర్వీసులు విశాఖపట్నానికి రావాల్సినవి వెళ్లాల్సినవి రద్దయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చాలా మంది ప్రయాణికులు ఎయిర్లైన్ సిబ్బందితో కాసేపు వాగ్వాదానికి దిగారు. తాము డెస్టినేషన్స్ వెళ్ళడానికి పండుగ సీజన్ కాబట్టి ప్రత్యామ్నాయం చూపించాలని కూడా వారిని పట్టుబట్టిన పరిస్థితి. అయితే ప్రయాణికులకు సంబంధించినంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అవకాశం లేదు. ఎందుకంటే ముంబై కానీ లేకపోతే ఢిల్లీ వంటి చోట పూర్తి స్థాయిలో పాగుంది. మంచు కురుస్తున్న కారణంగా ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా ఇబ్బంది అవుతున్నాయి కనుక వీళ్ళు ఎవరిని కూడా రాకపోకలకు వాతావరణం అనుకూలించట్లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కొంతసేపు వాగ్వాదం తర్వాత ప్రయాణికులంతా కూడా తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి. ఈ రోజు విశాఖపట్నం నుంచి వెళ్లాల్సిన కానీ రావాల్సిన కానీ 6 విమాన సర్వీసులు రద్దవడం కారణంగా కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ముంబైతో పాటు ఢిల్లీ వంటి సెక్టార్లో ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. వీరంతా కూడా సంక్రాంతికి రావాల్సిన వాళ్ళు వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు. సీజన్ ముందే టికెట్లు బుక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్లైన్స్ కంపెనీలు కూడా సీజన్ డిమాండ్ ఆధారంగా చేసుకుని 3 రెట్లు టికెట్లను ఎక్కువ చేసి విక్రయించి అప్పటికప్పుడు టికెట్లు కావాలనుకుంటే విశాఖపట్నం టు హైదరాబాద్ 18,000 పైన టికెట్ అమ్ముతున్న పరిస్థితి కూడా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ కూడా ఆపరేషన్స్ లో కారణం కావచ్చు, లేకపోతే వాతావరణ ప్రతికూలతను కారణంగా చూపించి విమాన సర్వీసులు రద్దు చేయడాన్ని తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా కొంత ఎయిర్లైన్స్ కంపెనీ సిబ్బంది సర్ది చెప్పడంతో ప్రయాణికులంతా తిరిగి వెళ్లారు. వారికి ప్రత్యామ్నాయాలు ఏం చేయాలన్న దాని మీద కూడా ఎయిర్లైన్స్ అధికారులు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అక్షయ, అంటే రవిచంద్ర మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూసామంటే కొన్ని ఫ్లైట్స్ కి అనుమతి ఉంది, కొన్నింటికి లేదా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో అది దాని గురించి ఏమంటారు? కొన్ని సెక్టర్లలో విమానాలు రాకపోకలకు సంబంధించినంత వరకు వాళ్ళు చెప్తున్న 6 కూడా కొన్ని చోట్ల వెదర్ కండిషన్స్ బాగాలేదనేది ఒకటి, కొన్ని చోట్ల ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే కొన్ని సెక్టార్లు బిజీ ఉండడం కారణంగా ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని ఎయిర్లైన్స్ అధికారులు చెప్తున్నారు. ఓవరాల్ గా రద్దయిన విమానాలన్నీ కూడా 6 విమానాలు రద్దవడం, అవి కూడా కీలకమైన సెక్టార్లలో రద్దవడంతో కొంత గందరగోళమైన పరిస్థితి. సహజంగానే ఈవినింగ్ అనేది చాలా పీక్ అవర్ గా ఉంటుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి సంబంధించి 9 తర్వాత విమానాలు రాకపోకలు కుదరటం లేదు. ఎందుకంటే పూర్తిగా రీసర్ఫేసింగ్ పని జరుగుతుంది కాబట్టి ఆఖరిగా ఉన్న 3-4 విమానాల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ప్రయాణికులంతా కూడా ఈ విమానాలలోనే వెళ్లి రావాలన్న ఎక్కువ మంది వస్తుంటారు. ఒక్కసారిగా విమానాలు రద్దయిన సమాచారం తెలుసుకోవడంతో వారంతా కూడా కాసేపు ఆందోళన దిగారు. తర్వాత సర్దుమణిగింది. ఎయిర్లైన్స్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో వారంతా కూడా తిరిగి వెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్షయ, అలాగే ఎయిర్పోర్ట్ లో వాళ్ళంతా కూడా నేల మీద బైఠాయించారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ప్రత్యామ్నాయ పరిస్థితులు ఏంటి? వాళ్ళకి అకామిడేషన్ కి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే ఏదైతే ఎయిర్లైన్స్ విధానాలకు సంబంధించి వాళ్ళు పాటించాల్సిన అన్ని పద్ధతుల్ని పాటిస్తూనే ఉన్నారు. అయితే వాతావరణ ప్రతికూలత ఒకటి ప్రధాన కారణంగా ఎయిర్లైన్స్ సిబ్బంది చెప్తున్నారు. దాన్ని ప్రయాణికులు కూడా కన్విన్స్ అయ్యారు. విమానాలు టేకాఫ్ ల్యాండింగ్ అవడానికి సమస్య వస్తుంది కాబట్టి అర్థం చేసుకోమని వారు చేసిన విజ్ఞప్తిని కొంత గందరగోళమైన పరిస్థితుల తర్వాత వాళ్ళు అర్థం చేస్తున్నారు. తర్వాత తిరిగి ప్రయాణికులు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది మనకి. అక్షయ, అంటే రవిచంద్ర, అందరూ ప్రయాణికులు తిరుగు ప్రయాణం అయ్యే సిచ్యువేషన్ లో ఉన్నారు, లేకపోతే ఎవరైనా రేపటి వరకు ఆగమని కూడా విమాన సర్వీస్ సిబ్బంది చెప్తూ ఉన్నారు? ఎవరైనా ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తూ ఉన్నారా? ఈ రాత్రికి విమానాలు వచ్చిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే రాత్రి 9 తర్వాత రీసర్ఫేసింగ్ వర్క్స్ కోసం ఎయిర్పోర్ట్ ను రన్వేని మూసేస్తారు. రన్వేని మళ్ళీ తిరిగి రేపు ఉదయం మాత్రమే ఆపరేషన్స్ లోకి వస్తాయి కాబట్టి రాత్రంతా ఎయిర్పోర్ట్ లో ఉన్నా కూడా ఎవరు వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. సాధారణంగా ఇలాంటి ప్రయాణికులంతా విశాఖపట్నం ఇన్ అండ్ అరౌండ్ లో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో తిరిగి వెళ్ళడం కానీ లేకపోతే స్థానికంగా అకామిడేషన్ చూసుకోవడం ఉంటుంది. కొన్నిసార్లు ఎయిర్లైన్స్ కంపెనీలో వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇస్తుంటాయి. రేపు కనెక్టింగ్ ఫ్లైట్స్ కావచ్చు, లేకపోతే రేపు ఏదైనా షెడ్యూల్ ఫ్లైట్ వచ్చినప్పుడు దాన్ని ఎక్కించి పంపిస్తుంటారు. ఇదంతా ఒక ప్రాసెస్ లో భాగం. అయితే కొన్ని సెక్టార్లలో కష్టమైన పొగమంచు కారణంగానే ఆపరేషన్స్ ఇబ్బంది కలుగుతుంది అనేది ఎయిర్లైన్స్ నుంచి వస్తున్న సమాచారం. అక్షయ, రవిచంద్ర, ఎప్పటి నుంచి విమాన సర్వీసులు రద్దు చేశారు ఇవాళ? ఈ రోజు సాయంత్రం వెళ్లాల్సిన ఇవన్నీ కూడా సాయంత్రం వెళ్లాల్సిన విమాన సర్వీసులు ఉదయం నుంచి కూడా విమానాలు రాకపోకలు యథాతథంగానే కొనసాగాయి. సాయంత్రానికి కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తుంది. ప్రధానంగా డెస్టినేషన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ముంబై కావచ్చు, ఢిల్లీ వంటి డెస్టినేషన్ పాయింట్స్ లో ల్యాండింగ్ సమయంలో వచ్చే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని సర్వీసులను రద్దు చేసినట్టుగా ఎయిర్లైన్స్ సిబ్బంది చెప్తున్నారు. ఓవరాల్ గా సాయంత్రం వెళ్లాల్సిన విమాన సర్వీసుల మీదనే ఎక్కువ ఎఫెక్ట్ పడింది. అంటే రవిచంద్ర, వెళ్లే విమానాల పైన ఎఫెక్ట్ పడిందా, వచ్చే వాటి మీద కూడా పడిందంటారా? అంటే వచ్చేవి కూడా ఉన్నాయి, కొన్ని విమానాలు రావాల్సినవి ఉన్నాయి విశాఖపట్నానికి. అంటే జనరల్ గా ఇక్కడికి విమానాలు వచ్చిన తర్వాత తిరిగి ఆ డెస్టినేషన్స్ సెక్టర్ టు సెక్టర్ నడుస్తుంటాయి కాబట్టి కొన్ని విమానాలు రావాల్సిన విమానాలు రద్దయినాయి. అలాగే విశాఖపట్నం నుంచి వెళ్లాల్సిన విమానాలు కూడా కొన్ని రద్దయినాయి కనుక 6 సెక్టర్లకు సంబంధించి 6 విమానాలను రద్దు చేసినట్టుగా ఎయిర్లైన్స్ అధికారులు చెప్పారు. ఓకే రవిచంద్ర.
You shut your mouth. Who are you? Who are you? Who are you? What you doing about me? You are me. Who are you? You said very bad. Idiot lady. What you said, you know, sir? What you said, you know? He only takes a 2 बजे रनवे बंद हो जाएगा, उससे पहले फ्लाइट नहीं है। सुबह किस टाइम दोगे आप? अभी तक मैसेज नहीं है कैंसिल का। अभी तो 6 बज रहे हैं, मैसेज कैंसिल करा के चले गए। फ्लाइट कैंसिल करे खड़े हैं। कौन सी एयर इंडिया? कौन फ्लाइट है? वे वीडियो बना रहे तो आप कब से जा रहे हो, पर हमारी प्रॉब्लम नहीं समझ रहे हो। उनका डीआरपी उनका जो भी है उनको करने की ऐसा कुछ नहीं है। You shut your mouth. Who are you? Who are you? Who are you? What you doing about me? You are me. Who are you? You said very bad. Idiot lady. What you said, you know, sir? What you said, you know? He only takes a 2 बजे रनवे बंद हो जाएगा, उससे पहले फ्लाइट नहीं है। सुबह किस टाइम दोगे आप? अभी तक मैसेज नहीं है कैंसिल का। अभी तो 6 बज रहे हैं, मैसेज कैंसिल करा के चले गए। फ्लाइट कैंसिल करे खड़े हैं। कौन सी एयर इंडिया? कौन फ्लाइट है? वे वीडियो बना रहे तो आप कब से जा रहे हो, पर हमारी प्रॉब्लम नहीं समझ रहे हो। उनका डीआरपी उनका जो भी है उनको करने की ऐसा कुछ नहीं है। You shut your mouth. Who are you? Who are you? Who are you? నేను రేపు ఈరోజు నా సార్ ఈ ఫ్లైట్ వల్ల నేను ఉండాలి సార్. లేకపోతే వేరే సార్ అందరికీ ఇంపార్టెంట్ ఏం చేస్తారు? ఏమైనా సీట్స్ ఫ్లైట్ ఏమైనా ఇస్తాను అదే ఎవరి దగ్గర ఏమీ లేవు, అంతమందికి ఇస్తారు సార్. అంతమందికి ఇస్తారు. సార్ ఎన్ని ఉంటాయి? होता You shut your mouth. Who are you? Who are you? Who are you? What you doing about me? You are me.